హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనియా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. కానీ నీకు క్వశ్చన్ రా. ఏంటనియా అది? నీకు బ్యాటిల్ ఆఫ్ గోరేగాన్ గురించి తెలుసా? తెలీదన్నయ్య. అంటే ఏంటి? అయితే విను. అది 1818 జనవరి 1 మహారాష్ట్రలో భీమా నది దగ్గర గోరేగాన్ అనే ఒక చిన్న ఊరు. ఒక సైడ్ ఏమో పేష్వా బాజీరావు 2కి చెందిన పెద్ద ఆర్మీ. పెద్ద ఆర్మీనా? అంటే ఎంతమంది ఉంటారు? ఆల్మోస్ట్ గా ఒక 20 నుండి 25 వేల మంది దాకా ఉండొచ్చురా. ఓ. ఇంకో సైడ్ ఏమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అందులో 830 సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. అందులో మహర్స్ సోల్జర్స్ కూడా ఉన్నారు. ఏంటి? 830 సోల్జర్సేనా? పక్కా పేష్వా బాజీరావే గెలుచుంటాడు కదా? కాదురా, ముందు నేను చెప్పేది విను. ఆ బ్యాటిల్లో బ్రిటిషర్సే గెలిచారు. ఏంటి? బట్ ఎలా? పేష్వా సోల్జర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ గ్రౌండ్ ఫైట్ చేయకుండా గోరేగాన్ విలేజ్ లోనే డిఫెన్స్ పొజిషన్స్ ని తీసుకున్నారు. ఓ అలానా? అలా పేష్వా ట్రూప్స్ ని సరౌండ్ చేసి ఊచకోత కోసి చంపేశారు. ఇలా కొన్ని గంటల తర్వాత పేష్వా ఆర్మీ బ్రిటిషర్స్ దాడికి తట్టుకోలేకపోయింది. అవునా? అలా 25,000 మంది ఉన్న పేష్వా ఆర్మీ ఓడిపోయింది. సో మహర్స్ చేసిన యుద్ధానికి మెచ్చి బ్రిటిషర్స్ ఒక విజయ స్తంభాన్ని కూడా నిలబెట్టారు. అండ్ ఈ బ్యాటిల్ కూడా బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్. అవునా? మరి మహర్స్ అంటే ఎవరు? మహర్స్ అంటే అది మాలోలు అని అర్థం రా. ఆంధ్ర తెలంగాణ వైపుగానైతే వాళ్ళు మాలోళ్ళు అని అంటారు. అదే మహారాష్ట్ర వైపుగానే వచ్చేస్తే వాళ్ళు మహర్స్ అని అంటారు. మరి మహర్స్ ఎందుకు బ్రిటిషర్స్ వైపు పోరాడారు? ఎందుకంటే